కొత్త సర్పంచ్లకు తీపి కబురు. గ్రామాలకు ప్రత్యేకంగా 10 లక్షలు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి. మరో 2 ఏళ్లలో కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారు అని స్పష్టం చేసిన హరీష్ రావు. కొడంగల్ గడ్డ వేదికగా కేసీఆర్ కు సవాల్ చేసిన సీఎం. 2029 వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం మళ్లీ మాదే అంటూ ధీమా. ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ కు అస్వస్థత. పులివెందులలోని పలు కార్యక్రమాల రద్దు చేసుకున్నట్లు వెల్లడి. వాట్సాప్ గ్రూపుల్లో వైసీపీ తప్పుడు ప్రచారం. సీరియస్ వార్నింగ్ ఇచ్చిన మంత్రి సంధ్యారాణి. కొడంగల్ నియోజకవర్గ పరిధిలో నూతనంగా ఎన్నికైన సర్పంచులకు నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచులకు తీపి కబురు చెప్పారు. గ్రామాల అభివృద్ధి కోసం ఇకపై సర్పంచులకు నేరుగా నిధులు అందిస్తామని ప్రకటించారు. పెద్ద గ్రామాలకు 10 లక్షలు, చిన్న గ్రామాలకు 5 లక్షల చొప్పున ప్రత్యేక అభివృద్ధి నిధిగా ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ నిధులు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల జోక్యం లేకుండా నేరుగా గ్రామ పంచాయతీలకు అందుతాయని సీఎం స్పష్టం చేశారు. దీని ద్వారా గ్రామాల్లో అభివృద్ధి పనులు వేగవంతం అవుతాయని పేర్కొన్నారు. అలాగే గ్రామాల్లో అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు జారీ చేస్తామని హామీ ఇచ్చారు. ఈ వేదిక మీద నుంచి రాష్ట్రంలో గెలిచిన 12,706 మంది సర్పంచులకు నేను సూచన చేస్తున్నా. ప్రత్యేకంగా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ చిన్న గ్రామాలకు 5 లక్షలు, పెద్ద గ్రామాలకు 10 లక్షలు యథావిధిగా మీ గ్రామాలకు వచ్చే నిధులు కాకుండా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ముఖ్యమంత్రి నిధి నుంచి మేజర్ గ్రామ పంచాయతీలకు 10 లక్షలు, చిన్న గ్రామ పంచాయతీలకు 5 లక్షలు నూతన సంవత్సరంలో మీకు ఇచ్చే బాధ్యత నాది అని ఈ వేదిక మీద నుంచి తెలిసినాం. ఇవాళ మీ గ్రామంలో ఎవరికైనా రేషన్ కార్డులు రాకపోతే గ్రామ సర్పంచులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఇల్లు తిరగండి, పేర్లు రాసుకోండి, ప్రతి ఇంటికి రేషన్ కార్డు ఇచ్చే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. దాంతో మీకు గ్రామాల మీద పట్టు పెరుగుతుంది. మరో 2 ఏళ్లలో కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని బీఆర్ఎస్ నేత హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు. నేడు ఆయన నివాసంలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ తమ పార్టీ కార్యకర్తలకు ప్రజలను ఇబ్బందులు పెడుతున్న వారి పేర్లు రాసి పెట్టుకోవాలని, బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా చెల్లిస్తామని ఆయన హెచ్చరించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించడానికి కాంగ్రెస్ భయపడుతోందని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో పూర్తిగా విఫలమైందని అన్నారు. బతుకమ్మ పండుగకు సగం మందికైనా చీరలు అందలేదని ఆరోపించారు. కాంగ్రెస్ కు త్వరలోనే ప్రజలు తగిన బుద్ధి చెబుతారని, ఆ రోజు చాలా దగ్గరలోనే ఉందని హరీష్ రావు స్పష్టం చేశారు. నిన్న నేను హైదరాబాద్ వస్తున్నా. నిన్న నేను ఫామ్ నుంచి బయలుదేరి వస్తుంటే ఒక 10 చోట్ల ప్రామిస్ చెప్తాను. 10 ప్లేసెస్లో పక్క పండు వచ్చుకో, కార్లో కూర్చున్న 2 స్టీరింగ్ ఇచ్చిపెట్టి 2 చేతులు మీదకి పెట్టిండు. బాస్ మళ్ళీ మనం జల్దీ రావాలి, మనమే వస్తున్నాం, నెక్స్ట్ మనమే అని దుంకుతున్నాడు. ఆ మోటార్ పైసలు వేసేవాళ్ళు వాడు పక్కన పక్కన వచ్చి వాడు వచ్చి నెక్స్ట్ మనమే సార్ వచ్చేస్తున్నాం అంటారు పోతుండ్రు. హైదరాబాద్ సిటీలో అనేక ప్లేసెస్లో కనీసం ఒక 10-12 ప్లేసెస్లో అట్లా చెప్తున్నారు జనం. అది దేనికి సంకేతం? మీ మీద ప్రజలు విశ్వాసం కోల్పోతున్నారు రోజు రోజుకు, మీ చర్యల వల్ల, మీ పిచ్చి పనుల వల్ల. ఇవాళ స్పష్టంగా అర్థమైపోయింది కదా. నర్సాపూర్ సబ్ స్టేషన్ లో లాగ్ బుక్ చూస్తే 12 గంటల కరెంటే వస్తుంది. చెప్పుడు 24, ఇచ్చుడు 12. ఈ అధికారి మీద చర్య తీసుకోవడం తప్పు. నువ్వు మళ్ళా పాపం ఇక్కడ లైన్ మెన్ ధైర్యంగా ఉండండి. ఎవడన్నా మీ ఊళ్ళో జాదా హుషారు చేసిన, మీ మండలంలో, మీ నియోజకవర్గంలో మిమ్మల్ని తిప్పలు పెట్టి రాసి పెట్టుకోండి. 2 ఏళ్ల తర్వాత వచ్చేది మనమే, వడ్డీతో సహా వానికి చెల్లిద్దాం. ఎవరిని ఇచ్చిపెట్టేది లేదు. పోయిన 10 ఏళ్ళు ఊకున్నాం. ఎంతసేపు పని 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 మీద పడ్డాం మనం. కానీ ఈ తాప పని చేస్తాం.
తెలంగాణలోని గ్రామ పంచాయతీలకు నిధుల విడుదల విషయంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. నెల రోజుల్లోగా పంచాయతీలకు నిధులు విడుదల చేయాలని, లేని పక్షంలో హైదరాబాద్ నడిబొడ్డున రాష్ట్ర వ్యాప్త సర్పంచులు, ఉప సర్పంచులతో భారీ ప్యారెడ్ నిర్వహిస్తామని డెడ్ లైన్ విధించారు. గ్రామాలకు నిధులు వచ్చే వరకు పోరాటం ఆపేది లేదని, రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచైనా నిధులు సాధిస్తామని ఆయన హెచ్చరించారు. పార్టీ గుర్తుతో పంచాయతీ ఎన్నికలు నిర్వహించి ఉంటే కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా వచ్చేది కాదని ఆయన ఎద్దేవా చేశారు. ఈ కాంగ్రెస్ పార్టీ మెడలు కడతాం, ప్రజల్లో కూడా తిరుగుబాటు ఏంటో చూపెడతాము. ఇలా భారతీయ జనతా పార్టీ గెలిచిన సర్పంచులు, వార్డు మెంబర్లు, ఉప సర్పంచులు, దాంతోపాటు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు దమ్మిందో పక్కకు పోతాం, తీర్థం దండపడతారు. మేము కొట్లాడుకు పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల సర్పంచులు మాత్రం కలిసి వస్తే మీ గ్రామానికి నిధులు వస్తాయి. సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా సమాజంలో గౌరవప్రదమైన హోదాలో ఉండి లక్షల్లో జీతం తీసుకుంటున్న ఓ యువతి డ్రగ్స్ రొంపిలోకి దిగడం భాగ్యనగరంలో కలకలం రేపింది. కాకినాడ నుంచి హైదరాబాద్ కు వచ్చి ఓ ప్రముఖ ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న సుష్మిత తన బాయ్ ఫ్రెండ్ ఇమాన్యుల్ తో కలిసి డ్రగ్స్ విక్రయిస్తూ పోలీసులకు అడ్డంగా బుక్ అయింది. విలాసాలకు అలవాటు పడి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆశతో వీరిద్దరూ కలిసి ఈ డ్రగ్ నెట్వర్క్ ను నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. చిక్కడపల్లిలో వీరి కార్యకలాపాలపై హెచ్ న్యూస్ స్థానిక పోలీసులు మెరుపు దాడి చేసి ఈ ప్రేమ జంటతో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. కొడంగల్ గడ్డ వేదికగా సవాలు చేస్తున్న 2029లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెస్తానని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. బుధవారం నారాయణపేట జిల్లా కొజ్గి పట్టణంలో నిర్వహించిన సర్పంచుల సమావేశ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరై ఘాటుగా ప్రసంగించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నా తోలు తీశాడంట, అందుకే నీవు తోలు తీసిన కోడిలా అయినావా? నేను ప్రమాణ స్వీకారం చేసిన రోజే బాత్రూంలో వడిసడుగులు ఇరగగొట్టుకున్నా నన్ను విమర్శిస్తున్నాడు. అమెరికాల బాత్రూముల్లో కడుగేనోడు, చెల్లుళ్లకు సారె పెట్టనోడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుండు. బిడ్డ దుక్కి దున్ని నోడిని మీరు ఏమి చెయ్యలేరు అని ముఖ్యమంత్రి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కాదు కదా, నడువుకు రాయి కట్టుకొని ఆడ ఉన్న మల్లన్న సాగర్ లో దుంకి చచ్చిపోతావు. మల్లన్న సాగర్ కాకపోతే రంగనాయ సాగర్ లా మెడకు తాడేసుకొని ఊరేసుకొని చచ్చిపోతావు. చంద్రశేఖర్ రావు గారు, నన్ను గెలకకు, నేను అన్ని చూసిన. ఇంకా పక్కలో ఒక నలికుట్లోడు ఉంటాడు, 6 అడుగులు ఉన్నా అనుకుంటాడు, ఆ తలకాయ ఎక్కడుందో నాకు తెలియదు. కేసీఆర్ వచ్చి గర్జించిందంట, గర్జనకు నేను పోయి లోపల దాచుకున్నాంట. ఇక కేసీఆర్ గర్జనలు గర్జించినట్టు లేవురా నాయన. మన గాడిదలు ఏం చేస్తావా, ఒండ్ర పెడతాయా? ఏమంటారు గాడిదలను? గాడిదలు అరిస్తే ఏమంటారు నరసింహ? గట్లున్నది. ఆయన కొడుకు చెప్తున్నాడు, మైకు ముందరికి వస్తలేడు, ఆయన దాచుకున్నాడు. ఆయన నీ ముఖం ఎప్పుడైనా చూసుకున్నావులా అర్థంలా? పేడమూతి బోడిలింగం, నువ్వు కూడా నా గురించి మాట్లాడతావా? నీవెంత, నీ స్థాయి ఎంత? అయ్య పేరు చెప్పి బతికటోనివి నువ్వు. ఆంధ్రలో గుంటూరులో గుడివారిలో చదువుకున్న నువ్వు, నీకేం తెలుసు తెలంగాణ గురించి, మా పౌరుషం గురించి? నువ్వు కాదు, మొత్తం నీ జాతినంతా తెచ్చుకో. ఎట్లా తెచ్చుకుంటావు, ఏటికి రావాలనో చెప్పు. మా ఊరన్నారా, మేమన్నా మీ ఊరికి వస్తాం. ఎవడు భయపడుతుండో సంగతి తేలుస్తా. వెనకట్టుకో అని తూ అని పాపన వాడు పోతాడు. పోని మనం మంచి పని చేయాలి. దేవుడు శిక్ష ఇచ్చిండు. నేను ప్రమాణ స్వీకారం చేసినాడే కూలబడ్డాడు, నడువిరిగింది. ఇంతకంటే పెద్ద శిక్ష నేను జైలు వేసినా అయ్యేదేం లేదు. ఆయననే ఫామ్ హౌస్ను ఒక బందీఖానగా మార్చుకొని చుట్టూతో నా పోలీసులే ఉన్నారు, లోపల ఆయన ఉన్నాడు. చెర్లపల్లికి పంపించినా చెంచల్గూడకు పంపించిన గదే అవుతుంది కదా. ఇక తిండి బరువు నాకు ఎక్కువ అవుతుంది. అదొకటి. లోపల చెర్లపల్లి చెంచల్గూడ పెడితే ఆయన తిండికి మళ్ళీ ఆయన ఏదైనా కావాలంటే అదిగి చేస్తే సర్కార్కి ఎక్కువ ఖర్చు అవుతుంది. తిండి ఆయన సంపాదించేది ఇన్నా ఫామ్ హౌస్లే ఒక బందీఖానగా పెట్టుకొని చుట్టూతో మన పోలీసులే పహారా కాస్తున్నారు. ఇక ఆయన చేసిన పాపాలకు ఆయననే పోతాడని ఊరుకున్నా. నేను ప్రమాణ స్వీకారం చేయడానికి పోయిన రోజే మంచం మీద నుంచి బోర్ల పడి మక్కెలు ఇరిగి మూలకు పడ్డాడు. ఇక ఆయన నిన్నొచ్చి పెద్ద మనిషిలాగా మంచి చెప్తాడేమో అనుకున్నా. తోలు తీస్తా అని అన్నాడు. తోలు తీస్తాడంటేనే ఇక నేను చెప్పదలుచుకున్నా, అయ్యేగా నా సంగతి వదులు కానీ మా సర్పంచులు వచ్చిండ్రు రా,
ఏ తోలు తీస్తావురా? నీ తోలు తీసుడు కాదు, నిన్ను చీరి చింత కట్టి చింతమడకల ఏలాడేసి కొడతారో లేదో మా సర్పంచులు రా. కొడంగల్కి వస్తావా లేకపోతే మమ్మల్ని చింతమడకకు రమ్మంటావా? మా సర్పంచులను తోలుతా. సోయి లేని మాటలు, స్థాయి లేని విమర్శలు. ఒక్కటన్నా అక్కడికి వచ్చే మాట మాట్లాడేండా అంటున్నాడు. ఈ అవ్వ లాగులో తొండలు ఇచ్చి కొత్త బిడ్డ నేను అనుకుంటున్నావేమో. నా సంగతి ఇంకా తెలియదు. మీ నాయనని అడిగి ఇంటికి పోయి చెప్తాడు. ఏమో అమెరికాలో బాత్రూమ్లు అడిగినట్టు అనుకుంటున్నావు నాతో మాట్లాడు అంటే, నేనేదో మంచుకుంటుండే పోని అవలో పోరోడి గాలికి తిరిగేటోడి గాలిగాంతో నాకెందుకని ఇవాళ ఆయన తోలు తీస్తా అంటు. ఈ మటన్ కొట్టులో ఈ తోలు తీస్తాడు, కాళ్ళు తలకాయలు మాత్రం ఉచితంగా సాయంత్రం పోతే దావతులో బోటిగిన ఏమైనా కొట్టుకొని సాయంత్రం 2 వేసేటప్పుడు తీసుకుంటాడేమో అని. ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. ఆయన జ్వరంతో బాధపడుతున్నట్లు సమాచారం. ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని వైద్యులు ఆయనకు పూర్తి విశ్రాంతి అవసరమని సూచించారు. ఈ నేపథ్యంలో ఇవాళ జరగాల్సిన పులివెందుల పర్యటనకు సంబంధించిన అన్ని కార్యక్రమాలను ఆయన రద్దు చేసుకున్నారు. వైఎస్ జగన్ త్వరగా కోలుకుని ప్రజా కార్యక్రమాల్లో పాల్గొనాలని పార్టీ శ్రేణులు, అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. మంత్రి గుమ్మడి సంచారాణి కుమారుడు పిఏపై తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీకి ఓ యువతి ఫిర్యాదు చేసింది. దీంతో విచారణ చేపట్టి ఎస్పీ యువతి చేసిన ఆరోపణలు అవాస్తవమని తేల్చారు. అయినా సరే కొందరు వైసీపీ నేతలు సోషల్ మీడియా వేదికగా మంత్రి సంధ్యారాణి కుటుంబంపై విమర్శలు చేస్తున్నారు. స్థానిక వాట్సాప్ గ్రూపుల్లో అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. రోజు చెప్తున్నారు కదా, ఇప్పుడు ఎందుకు వచ్చారమ్మా? మినిస్టర్ పిఏ మీద కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారు. సంధ్యారాణి మేడం. బందాప్ సతీష్. ఏమన్నారు? ఎందుకని? సెక్సువల్ గా అరెస్ట్ చేస్తున్నారు, కొంతమంది టీడీపీ నాయకుల దగ్గరకు వెళ్ళమంటున్నాడు, ఫోర్స్ చేస్తున్నాడు. దేనికోసం పెడుతున్నాడు, సెక్సువల్ గా ఇబ్బంది పెడుతున్నాడు, నా డబ్బులు తీసుకొని నేను కొట్టడం తిట్టడం చేస్తున్నాడు అని వచ్చాను సార్. మినిస్టర్ ఏ మినిస్టర్ అమ్మా? సంధ్యారాణి మేడం సార్. ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఎస్పీ గారికి అక్కడ పోలీసులు పట్టించుకోకపోతే ఇక్కడ ఎస్పీ ఆఫీస్ కి వచ్చి కంప్లైంట్ ఇచ్చాను సార్. ఎవరి మీద? ఎవరెవరు? బందాబ్ సతీష్ మీద మెయిన్ ఇచ్చాను సార్. పృథ్వీ చిన్న చిన్నవి వల్ల ఒకసారి మెసేజ్, మేడం గారు అబ్బాయి సార్, మెసేజ్ చేశాడు సార్. జరిగింది. ఇంటికి కూడా వచ్చి చాలా రభస్ చేసి ఇబ్బంది పెట్టాడు సార్. వాళ్ళ అనుచరుల ద్వారా వాడు కూడా వచ్చాడు సార్. మినిస్టర్ పిఏ కూడా వచ్చారు. బర్త్డే రోజు 24 రాత్రి కూడా ఇబ్బంది తాగిసి వచ్చేసి నువ్వు చెప్పు. గుంటూరు జిల్లాలోని తాడేపల్లి మండలం ఇప్పటంలో డిప్యూటీ సీఎం పర్యటన ఖరారైంది. అయితే పవన్ కళ్యాణ్ పర్యటనకు ముందే కుర్చీలతో కొట్లాట జరిగింది. పవన్ కళ్యాణ్ పర్యటనను పురస్కరించుకుని పార్టీ శ్రేణులు ఇండ్ల నాగేశ్వరమ్మ ఇంటి వద్దకు చేరుకున్నారు. చక్కగా పూలతో ఆహ్వానం, ముగ్గును కూడా వేశారు. అంతా సజావుగా సాగుతున్నందుకున్న క్రమంలో జన సైనికుల్లో ఒక్కసారిగా అలజడి రేగింది. 2 వర్గాలుగా విడిపోయిన జన సైనికులు దెబ్బలాడుకోవడం మొదలుపెట్టారు. ఇది చూసిన స్థానికులు, పవన్ కళ్యాణ్ అభిమానులు, ఇతర నాయకులు ఒక్కసారిగా కంగుతిన్నారు. గొడవ బాగా ముదరడంతో అక్కడ వేసిన కుర్చీలను అందుకొని మరీ కొట్టుకున్నారు జన సైనికులు. అమ్మా
తాడిపత్రి పట్టణంలో టీడీపీ గూండాలు మరోసారి రెచ్చిపోయారు. పట్టణంలోని టీటీడీ కళ్యాణ మండపం సమీపంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్త సూర్యతేజారెడ్డిపై టీడీపీకి చెందిన గూండాలు కర్రలు రాడ్లతో విచక్షణ లేని దాడికి పాల్పడ్డారు. అకస్మాత్తుగా జరిగిన ఈ దాడిలో సూర్యతేజకు తీవ్ర గాయాలయ్యాయి. దాడి అనంతరం రక్తస్రావంతో కుప్పకూలిన సూర్యతేజను కుటుంబ సభ్యులు హుటాహుటిన తాడుపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. బాధితుడి పరిస్థితిపై కుటుంబ సభ్యులు పార్టీ శ్రేణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విశాఖపట్నంలోని ఋషికొండ ప్యాలెస్ వినియోగంపై దిగ్గజ సంస్థలు ఆసక్తి కనబరుస్తున్నాయి. ప్యాలెస్ ను లీజుకు తీసుకోవడానికి ముందుకొస్తూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు ఇస్తున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర మంత్రులు విలేకరుల సమావేశంలో వెల్లడించారు. వివరాల్లోకి వెళ్తే విశాఖ ఋషికొండ ప్యాలెస్ వినియోగంపై కేబినెట్ సబ్ కమిటీ నేడు భేటీ అయింది. సబ్ సంఘం భేటీలో మంత్రులు పయ్యావుల కేశవ్, కందుల దుర్గేష్ పాల్గొన్నారు. మంత్రి డిఎస్బి వి స్వామి అధికారులు వర్చువల్ గా భేటీకి హాజరయ్యారు. టాటా, లీలా గ్రూప్ వంటి పలు ప్రముఖ దిగ్గజ సంస్థలు ప్యాలెస్ వినియోగానికి ముందుకొచ్చిన అంశంపై సమావేశంలో చర్చించారు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మించినటువంటి వాటిని ఏ రకంగా సద్వినియోగం చేయాలన్నప్పుడు వాటిని మెజారిటీ హాస్పిటాలిటీ ఇండస్ట్రీ అంటే హోటల్స్ కో లేక ఆ రకమైనటువంటి ఉపయోగంలోకి వచ్చే వాటికి ఇవ్వాలని చూసినప్పుడు అక్కడ ఉన్నటువంటి నిర్మాణాలు అవి హోటల్ కన్వీనియంట్ గా లేవు, మాకు అదనంగా ప్లేస్ కావాలి అని అడిగారు. అదనంగా ప్లేస్ అడిగితే దానికి కొండ కిందనే ఒక 9 acres ఉందని చెప్పి ఐడెంటిఫై చేశాం. ఆ 9 acres ఇది ఇస్తాము అని అంటే దేశంలోనే పెద్ద పెద్ద హోటల్ సంస్థలన్నీ కూడా వచ్చి అప్లై చేశాయి. అయితే దాన్ని ఇవాళ డీటెయిల్డ్ గా వెళ్లి అనలైజ్ చేసినప్పుడు ఆ కింద ఉన్నటువంటి ల్యాండ్ 9 acres అనుకుంటే ఆ 9 acres లో 7 acres సిఆర్జెడ్ నిబంధనల కింద ఏ రకమైనటువంటి నిర్మాణాలు చేపట్టడానికి అవకాశం లేదు. అంటే కేవలం 2 ఎకరాలే మిగులుతుంది. ఇది ఒక కొత్త సవాల్ ఈ రోజు మా కమిటీ సమావేశం ముందుకు వచ్చింది. ఎందుకంటే చాలా డీటెయిల్డ్ గా మనం మ్యాపింగ్ చేయించిన తర్వాత సో ఇవాళ మళ్ళీ